హాయ్ మై డే నైస్ ఫ్రెండ్స్. ఈసారి నేను మిమ్మల్ని రాజమహేంద్రవరానికి తీసుకెళ్తాను. అంటే రాజమండ్రి అన్నమాట. అచ్చమైన మన స్వచ్ఛమైన తెలుగులో రాజమండ్రిని రాజమహేంద్రవరం అని పిలవాలి. అసలు నిజానికి ఆ నగరానికి ముందు పేరు రాజమహేంద్రవరమే. తర్వాత మనల్ని పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళు ఆ పేరు పలకలేక రాజమండ్రి అని చేసేసారు. సరే, విషయానికి వస్తే రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అంటే రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగాయి. అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా, సంస్కృతికి పెద్ద పీట వేసే విధంగా, ముఖ్యంగా మన తెలుగు భాషని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా జరిగాయి. 3 రోజుల పాటు అంటే జనవరి 5, 6, 7, 2024 ఈ 3 రోజుల్లో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభలకి వేలాదిగా తరలివచ్చి దిగ్విజయం చేశారు. ఈ మహాసభల నిర్వహణలో మేము సైతం సమిధులైనందుకు చాలా సంతోషించాము. ప్రఖ్యాత గజల్ గాయకుడు శ్రీ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు గారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మహాసభల నిర్వహణలో నేను, మా సోదరుడు కొత్తగూడెం రాజేష్ ఇద్దరం కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఈ మహాసభల విశేషాలు ఒక్కొక్క వీడియోగా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాము. మేము కొత్తగూడెం నుంచి బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళాము. విజయవాడలో భవానీ దీక్షాదారులు లక్షల్లో కనిపించారండి. దుర్గమమైన సమస్య ఏదైనా ఉంటే మీరు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. తప్పకుండా మీకు దుర్గమమైన సమస్యలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినట్టుగానే విజయవాడ అమ్మవారి అంటే కనకదుర్గమ్మవారి గుడి చుట్టూ కూడా, అంటే ఆ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ భవానీ దీక్షలు ఎన్నాళ్ళ క్రితం మొదలయ్యాయో మీకు తెలుసా? అదేవిధంగా ఎంతమందితో ఈ భవానీ దీక్షలు మొదలయ్యాయి, అసలు గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఇప్పటి వరకు మీరు మా కష్టజీవి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోయి ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. లైక్ చేయండి. లైక్స్ ఎవరు కొడతలేదో లైక్స్ బాగా కొట్టండి. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కొట్టండి. చూశారుగా విజయవాడలో ఎంతమంది భవానీ దీక్షాదారులు ఉన్నారో. అలాగే మేము ఎక్కిన బస్సులో కూడా చాలామంది, సగానికి పైగా భవానీలే ఉన్నారు. భవానీ దీక్షని చేపట్టిన వాళ్ళని భవానీలుగా పిలుస్తారని మీ అందరికీ తెలుసు కదా. ఆ విధంగా పురుషులైనా స్త్రీలైనా చిన్నపిల్లలైనా కానీ అందరినీ భవానీ భవానీ అని పిలుస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్షాదారులు స్వామి స్వామి మాత ఈ విధంగా అన్నట్టుగా, మణికంఠ అన్నట్టుగా ఇక్కడ భవానీగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దుర్గమ్మ అమ్మవారి కోసం 40 రోజులు చేసే ఈ భవానీ దీక్షలు ఎప్పుడు మొదలయ్యాయో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ భవానీ దీక్షలు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మొదలయ్యాయి. అప్పుడు ఈ భవానీ దీక్షలు తీసుకున్న వారు కేవలం 9 మంది, అంటే ఆశ్చర్యం కలగగా మానదు. 35 సంవత్సరాల క్రితం 9 మందితో ప్రారంభమైన ఈ భవానీ దీక్షలు ఇప్పుడు లక్షలాదిగా, సుమారు ఒక సీజన్లో 15-20 లక్షలకు పైగా ఈ భవానీ దీక్షాదారులు ఈ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వస్తారంటే చాలా చాలా అద్భుతమైన విషయంగా చెప్పచ్చు. అంటే రోజు రోజుకి దుర్గమ్మని కొలిచేవారు అధిక సంఖ్యలో లక్షలాదిగా, కోట్లాదిగా పెరుగుతూ ఉండడం ఒక విశేషం. దుర్గమమైన సమస్యల్ని పోగొట్టి అన్నిటా విజయాన్ని, అన్నిటా అష్టైశ్వర్యాలని, అన్ని విధాల
ఆరోగ్యాన్ని, ఆనందాన్ని భక్తులకి ఇచ్చే దుర్గమ్మ వారు నిజంగా కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఈ విధంగా 9 మందితో, కేవలం 9 మందితో మొదలైన ఈ భవానీ దీక్షలు ఇప్పుడు 15 లక్షలకు పైగా చేరుకున్నాయంటే అది అతిశయోక్తి కాదు. అయితే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలనే దానికి పెద్దలు ఒక మార్గాన్ని, అంటే వారు చెప్పిన ప్రకారం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కృష్ణానదిలో, అమ్మవారి కొండకెదురుగా ఉన్నటువంటి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేశాక వీలుంటే అదే తడి బట్టలతో చేయొచ్చు, లేదంటే బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకుని, అంటే ఫ్రెష్గా ఉన్న బట్టలు వేసుకుని అయినా చేయొచ్చు. చాలామంది 80% చాలామంది భక్తులు ఆ తడి బట్టలతోనే చేస్తూ ఉన్నారని తెలిసింది. ఆ విధంగా చేస్తేనే ఒక సంప్రదాయ ప్రకారం, ఒక మడి ప్రకారం చేసినట్టుగా భక్తులు భావిస్తున్నారని పెద్దలు చెప్పారు. సరే, కృష్ణానదిలో స్నానం చేశాక కెనాల్ రోడ్లో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శించుకోవాలి, ఆయన్ని వేడుకోవాలి. మీ కోరిక ఏమన్నా ఉంటే అక్కడ గణేశునికి విన్నవించి మీ గిరి ప్రదక్షిణ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఆ విధంగా ఈ గిరి ప్రదక్షిణ చక్కగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని ఆయన్ని వేడుకోవాలి. ఆ విధంగా గణేశుని వేడుకున్న తర్వాత పాత మెట్ల దారి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అక్కడ లిఫ్ట్ ఏదో పెట్టారని విన్నాను. ఆ పాత మెట్ల దారి దగ్గర మొట్టమొదటిసారిగా అక్కడ గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. ఇదే మెట్ల దారి గుండా అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు ఇదే మెట్ల దారి గుండా కొండపైనున్న దుర్గమ్మ అమ్మవారు చాలాసార్లు కిందకి వచ్చారని, చాలాసార్లు ఇదే మెట్ల గుండా రాకపోకలు అమ్మవారు సాగించారని పురాణ పండితులు చెప్తుంటారు, స్థానికులు కూడా చెప్తుంటారు. అందుకని ఈ పాత మెట్ల దారి దగ్గరే మీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. తర్వాత విజయేశ్వర ఆలయం ఉంటుంది. విజయేశ్వర ఆలయం అర్జునుడు ఈ విజయేశ్వర ఆలయంలోని ఈశ్వరుణ్ణి, అమ్మవారి విగ్రహాలను, ఈ విజయేశ్వర ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని, శివయ్య విగ్రహాన్ని అర్జునుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్తుంటారు. ఆ విధంగా విజయేశ్వర ఆలయంలోని దేవతామూర్తుల్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత కామధేను అమ్మవారిని దర్శించుకోవాలి. ఇది మీరు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత 3వ ప్రస్థానం. ఆ తర్వాత గంగానమ్మ అమ్మవారి టెంపుల్ని, అంటే కుమ్మరిపాలెంలో ఉన్నటువంటి గంగానమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. గిరి ప్రదక్షిణ అంటే ఎప్పుడు కూడా అరుణాచలంలో చేసినా మరెక్కడ చేసినా కానీ తప్పనిసరిగా ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి తారసపడే, అంటే మనకి కనిపించే దేవాలయాల లోపలికి వెళ్ళాలి. అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారికి, అయ్యవారు ఉంటే అయ్యవారికి నమస్కారం పెట్టుకుని ఆ తర్వాత మరొక ఆలయానికి వెళ్ళాలి. అదేమీ కాకుండా హడావడిగా చేయకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యాధరపురం వస్తుంది, 4 స్తంభాల సెంటర్ వస్తుంది. ఇక్కడ ఆ తర్వాత విద్యాధరపురం వస్తుంది. దాని తర్వాత 4 స్తంభాల సెంటరు అనే ప్రాంతాలు వస్తాయి. ఇక్కడ ఏమన్నా మీకు కనపడితే చిన్న చిన్న గుళ్ళు ఏమన్నా ఉంటే వెళ్ళండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ మ్యాప్లో ప్రస్తావించినట్టుగా ఈ ప్రాంతాల్లో ఏ దేవాలయం లేదని తెలుస్తోంది. తర్వాత
గంగానమ్మ రెండవ గుడి ఉంటుంది. అది భీమన్నవారిపేటలో ఉంటుంది. అక్కడ కూడా గంగానమ్మ రెండో ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత హనుమాన్ పీఠం అనేది వస్తుంది. హనుమాన్ పీఠం దగ్గర జై హనుమాన్ని దర్శించుకున్న తర్వాత ఇది 6వ ప్రస్థానం గుర్తుంచుకోండి. తర్వాత చిట్టినగర్లో ఉన్న మహాలక్ష్మి బాలాజీ ఆలయాన్ని దర్శించుకోవాలి. తర్వాత చదును మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి. ఇదంతా కోమలా విలాస్ సెంటర్లో ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి ఇక్కడ మ్యాప్ను బట్టి. ఆ తర్వాత 9వ ప్రస్థానంగా మనకి బాలసుబ్రహ్మణ్య ఆలయం వస్తుంది. అక్కడ కూడా గుళ్ళోపలికి వెళ్ళి బాలసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. తర్వాత బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి జమ్మిదొడ్డిని దర్శించుకోవాలి. ఆ తర్వాత బుద్ధువారి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇది గిరి ప్రదక్షిణలో వచ్చే 11వ మజిలీ. తర్వాత పాత శివాలయాన్ని దర్శించుకోవాలి. ఈ విధంగా 12 ముఖ్యమైన దేవాలయాల్ని, ముఖ్యమైన ప్రాంతాల్ని దర్శించుకున్న తర్వాత అప్పుడు మీరు కొండ మార్గం ద్వారా దుర్గమ్మ గుడికి వెళ్ళాలి. ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేస్తేనే అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షం భక్తుల మీద ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. మనకి కేవలం మన ప్రయాణంలో మాత్రమే కనిపించిన భక్తులు వీళ్ళే. ఇలా కాకుండా చాలామంది భక్తులు కొండ మీద కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ గిరి ప్రదక్షిణ చేస్తూ చాలామంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఆ రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఉన్నారని మనకి సమాచారం ఉంది. సరే, ఈ విధంగా విజయవాడ నుంచి మేము రాజమండ్రి వెళ్ళాం. అక్కడ 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు దిగ్విజయంగా కొనసాగాయి. అక్కడ విశేషాలు మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను.